భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో బులుగూరి రామరెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల నిర్ణయంతో కొత్తగూడెంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అతని భౌతిక కాయం బలుగూరి మధు వైద్య పరీక్షలకు పార్థివ దేహాన్ని ఇవ్వటానికి చాలా మంది నిరాకరిస్తున్నారన్నారు. వైద్య రంగానికి ఉపయోగపడాలన్న ఆకాంక్షతో మెడికల్ కాలేజీకి అప్పగిస్తున్నానని తెలిపారు బలుగూరి మధు. మా నాన్నగారు బలుగూరు రామరెడ్డి గారు అనారోగ్యంతో మరణించారు. మా నాన్నగారి యొక్క మృతదేహాన్ని వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఇవ్వాలని మా కుటుంబ సభ్యులైన మేము, మా అమ్మగారు, మా చెల్లి, మా బావగారు నిర్ణయం తీసుకొని మా నాన్నగారి మృతదేహాన్ని కొత్తగూడెం మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను CIT రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. కమ్యూనిస్ట్ భావజాలంతో పనిచేస్తా ఉన్నాను. ఇవాళ భారతదేశంలో వైద్య విద్యార్థులు పరిశోధనకు సంబంధించి మృతదేహాల సమస్యల్ని ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు. వైద్య రంగం పోవాలన్నా, వైద్యం ప్రజలకు అందుబాటులోకి రావాలన్నా వైద్య రంగంలో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో సాంప్రదాయకంగా మృతదేహాలని మెడికల్ 10 మంది కోసం ఉపయోగపడాలని, దేశం కోసం ఉపయోగపడాలని నాన్నగారి యొక్క మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరుగుతూ ఉంది.